అది పుష్యమాసం. అమావాస్య రోజులు. రాత్రి 8 గంటల సమయం. చలిగా ఉంది. పొడవు చేతుల దళసరి చొక్కాలు తొడుక్కొని, మెడలను కప్పే టోపీలను వేసుకుని, ముడుచుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సత్యమూర్తి గారి అరుగు మీద జనార్దనం, రామశాస్త్రి, సత్యమూర్తి. అంతా 70 ఏళ్ల వయసు వాళ్లే. సత్యమూర్తి గారి అరుగులు కొందరికి రచ్చసావిడి వంటివి. సత్యమూర్తి గారి స్నేహితులు, పని పాటలేని వాళ్ళు అక్కడ చేరుతుంటారు. ఏవో కబుర్లు, ధాన్యపు ధరలు, వాతావరణం, భూములు, సీలింగ్ వ్యవహారాలు. ఒకటేమిటి, అక్కడ చర్చకురాని అంశం ఉండదు. గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అక్కడ కూర్చున్న వారికి పొద్దు తెలియదు, గడియారానికి సూర్యుడికి తప్ప. ఒక్కొక్కప్పుడు వారి మధ్య పూర్వులను గురించిన కబుర్లు దొర్లుతుంటాయి. అప్పారాయ యశంచద్రోయం అనే అలంకార శాస్త్రం రాసిన పండిత ప్రకాండుడు మన ఊరివాడే అన్నాడు సత్యమూర్తి. సాహిత్య రత్నాకరానికి నౌకా వ్యాఖ్యానం రాసిన మహనీయుడు ఈ గెడ్డవాడే అన్నాడు జనార్దనం. పౌర్ణమి అమావాస్యగా చూపించిన అనిసింగరాజు కొండయ్య పిఠాపుర సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా సుప్రసిద్ధ అష్టావధాన శతావధాన కర్తలుగా పేరు పొందిన వెంకటరామకృష్ణ కవులు ఇక్కడివారే అన్నాడు రామశాస్త్రి. ఈ విధంగా ప్రారంభమైన వారి కబుర్లు క్రమంగా రామాయణం మొదలు రాజకీయాల వరకు దొర్లిపోయాయి. ఉన్నట్టుండి ఎలక్ట్రిక్ లైట్లు ఆరిపోయాయి. అమావాస్య ముందేమో ఇంటా బయట అంధకార బంధురమైపోయింది. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు తప్ప మరేం కనపడడం లేదు. మొదట చీకటి వల్ల కొంతసేపు కనబడకపోయినా క్రమంగా చీకటికి అలవాటు పడి వస్తువులు చూడగలుగుతాయి కళ్ళు. వాళ్ళు చీకట్లోకి చూస్తూ కూర్చున్నారు. ఆ ఇంటి ఎదురుగా ఒక పెద్ద గొయ్యుంది. అది ఒకప్పుడు సిద్ధాంతి గారిది. అది చౌదరి తీసుకుని మట్టి తవ్వించి 100ల కొద్దీ లారీల మట్టి తన పొలాలకు తోలించాడు. ఎవరికీ ఆ ఆలోచన రాలేదని, ఆ చౌదరి మంచి వ్యవహార దక్షుడని అంతా అనుకున్నారు. చీకటికి అలవాటు పడ్డ వారి కళ్లకు దూరం నుండి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. నోట్లో చుట్టకాబోలు ఎర్రగా కనబడుతూ క్రమంగా దగ్గరైంది. ఎవరు వారు అన్నాడు సత్యమూర్తి. నేను వెంకాచారి గారి అచ్చన్నను అన్నాడా వ్యక్తి పక్కన కూర్చుని. అచ్చన్న? ఆశ్చర్యపోయారు వాళ్ళు. అచ్చన్న విషయం ఆ మిత్రత్రయం స్మృతి పదంలో మిగిలింది. అచ్చన్న 40 ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో కొందరితో కలిసి కాశీ వెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళు 3 నెలలకు తిరిగొచ్చారు. అచ్చన్న చనిపోయాడని చెప్పారు వాళ్ళు. తమకప్పుడు చాలా చిన్నతనం. వెళ్ళేటప్పటికి అచ్చన్న 20 ఏళ్లవాడు. ఆ లెక్కన ఇప్పుడు 80 ఏళ్లుంటాయి అచ్చన్నకి. అయితే మీరు కాశీ వెళ్లారని, అక్కడ చనిపోయారని చెప్పి మీ అంగవస్త్రం, రాగి చెంబు, రాగి దర్భముడి, ఉంగరం, రామాయణం, సుందరకాండ మీతో వచ్చిన వాళ్ళు తెచ్చిచ్చారని చెప్పుకున్నారు. దాని మాట ఏమిటి అన్నాడు రామశాస్త్రి. నేను పోలేదు అన్నాడు అచ్చన్న. ఏమో నాకు నమ్మకంగా లేదు అన్నాడు సత్యమూర్తి. అదేమిట్రా అలా అంటావు? నా కేసి చూడు. నువ్వు రత్తమ్మ కొడుకు కదూ. నాకు తెలియకపోవడం ఏమీ లేదు. మన ఊళ్ళో వెంకాచారి గారి మామిడి తోటలో మాకు వాటా ఉంది కదరా అన్నాడు అచ్చన్న. అతని చుట్ట ఆరిపోయింది. అగ్గిపెట్టెమ్మని చేయి చాచాడు. జనార్దనం ఇచ్చాడు. అచ్చన్న జేబులోంచి దొరలు పీల్చే పైపు వంటి గొట్టం తీసి దాంట్లో ఏదో కూరి అగ్గిపొల్ల ముట్టించాడు. చాలా కాలం ఉత్తర హిందూస్థానంలో ఉండడం వల్ల గంజాయి అలవాటై ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. అగ్గిపుల్ల వెలిగించినప్పుడు ఆ వెలుగులో అచ్చన్నని చూశారు వాళ్ళు. పొడవుగా తెల్లగా ఉన్న బరివిగడ్డం, మెడల కింద వరకు తెల్లని జుట్టు, ముడతలు పడ్డ ముఖం కనపడింది. అతడు కూర్చున్న ఎత్తును బట్టి ఆజానుబోహు విగ్రహం అని తెలుస్తోంది. అచ్చన్న అలాగే ఉండేవాడని చెప్పుకునేవారు. చక్కని సువాసన వారి నాసికాలకు తగిలింది. ఇదేంటి వింతగా ఉందే? గంజాయి వాసన వస్తుందనుకున్న వాళ్ళకి ఆ సువాసన చిత్రంగా ఉంది. చాలా బాగుంది. అప్పుడప్పుడు పరిచితమైందే. అంబికా దర్బారు, మరాఠా దర్బారు అగరవత్తుల వాసనది. పూర్వం నుండి వస్తున్న రకరకాలైన అగరవత్తులన్నింటికీ ముకుటాయమానమైనవి. అతడు కాలుస్తున్న కొద్దీ ఆ ప్రాంతమంతా పరిమళ భరితమైపోతుంది. మన ఉమ్మడి తోట ఎలా వచ్చిందో తెలుసా అడిగాడు రామశాస్త్రి. తెలియకేం. వెంకాచారి గారి వద్ద వెంకన్న, రామన్న స్మారతం చెప్పుకునేవారు. వాళ్ళకి పాఠం చెప్పడానికి ఊరి వెలుపలికి తీసుకువెళ్లేవాడాయన. ఇప్పట్లా కాలం లేదక్కడ. కాటన్ దొరగారు ఆనకట్ట కట్టాక ఈ కాలం వచ్చింది. కానీ అప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద కూర్చుని పాఠం చెప్పేవారు. ఒకనాడు ఆయన శిష్యులకు పాఠం చెబుతూ వాళ్ల తలలపై నుండి సూటిగా ఎదరకు చూస్తున్నారు. చెప్పిన పాఠమే చెబుతున్నాడు. శిష్యులు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఆయన దృష్టి వారి వెనుకగా ఉండడం గ్రహించి వెనక్కి తిరిగి చూశారు శిష్యులు. గుర్రం, దానిపైన ఆజానుబాహులైన ఒక వ్యక్తి కూర్చునున్నాడు. ఆ వ్యక్తి ముఖంలో వర్చస్సు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తలపాగా మీద తురాయి, పెద్ద అంగరక, గార్షవా ధరించున్నారు. తలపాగా కిందగా గిరజాలు కనబడుతున్నాయి. బాగా మెలితిరిగిన బుగ్గ మీసాలు.
మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని కొందరంటారు. పెద్ద మీసాలున్న వాళ్ళ గురించి. నిమ్మకాయలేం కర్మ, ఈయన మీసాల మీద పెద్ద దెబ్బకాయలే నిలబెట్టొచ్చు. అలాగున్నాయి అనుకున్నారు శిష్యులు. వెంకటాచారి గారు లేచి నిలబడ్డారు సశిష్యులై. మంచినీళ్ళేమైనా దొరుకుతాయా? బాగా దాహంగా ఉంది అన్నాడు గుర్రం మీద ఆయన. ఉన్నాయండి, కానీ తమరు గొప్పవార్లా ఉన్నారు. మా దగ్గర ఇత్తడి చెంబులో ఉన్నాయి. వేసవికాలం, నోరు ఎండిపోతుందని తెచ్చుకున్నాం అన్నాడు సందేహిస్తూ వెంకాచాగారు. పర్వాలేదు, దాంతోనివ్వండి అన్నాడు గుర్రం మీద ఆయన. తాగడానికి గుర్రం దిగుతాడనుకున్నాడు వెంకాచ. ఇలాగందివ్వండి అన్నాడా వ్యక్తి. శిష్యుణ్ణి ఇమ్మని చెప్పారు గురువుగారు. చెంబుడు నీళ్లు ఒక గుక్కలో తాగేశాడు ఆ వ్యక్తి. దాహం తీరింది. ఎవరినడిగినా నీళ్లు లేవన్నారు అన్నాడా వ్యక్తి. మీరేం చేస్తుంటారు అని ప్రశ్నించాడు. అదిగో ఆ ఆవు మేస్తోంది చూడండి దూరాన. అది మేయడం పూర్తయ్యే వరకు వీరికి పాఠం చెబుతుంటాను. అదొక కాలక్షేపం అన్నాడు వెంకాచ. మీకేం కావాలో అడగండి అన్నాడా నూతన వ్యక్తి. మాకేమీ వద్దండి. అయితే ఒక పని చేయండి. ఈ ప్రాంతమంతా నాదే. నేను మొగల్తూరు జమీందారుని. మీరు మామిడి టెంకలు పాతండి. పాతినంత మేర మీకు ఇచ్చేస్తాను అన్నాడు జమీందారు. ఇంత వయసులో ఇప్పుడు టెంకల పాతి ఏం తింటామండి? అదేంటండి అలా అంటారు? తమరు పెద్దలు, మీకు తెలియదేముంది? మీ తర్వాతి తరాల వాళ్ళు వాటి పళ్ళు తింటారు అన్నాడు జమీందారు. సరే అని రాత్రికి రాత్రి ఊళ్ళోని టెంకలన్నీ పోగు చేసి పాతుకుంటూ పోయారు. 50 ఎకరాల మేర పాతారు. అదంతా జమీందారు గారు వెంకాచారి గారి పేరిచ్చారు. ఆనాటి టెంకలు మహావృక్షాలై తరతరాల కుటుంబాల వారికి మధురాతి మధురమైన ఫలాలను అందిస్తున్నాయి కదర్రా ఈనాటికి. ఇది వెంకాచాగారి మామిడి తోట వృత్తాంతం. ఇకనైనా నమ్ముతారా నన్ను అన్నాడు చెప్పడం ముగించి అచ్చన్న. మరైతే ఇన్నాళ్ళు ఇంటికి రాకుండా ఎక్కడున్నావు అడిగాడు సత్యమూర్తి. హిమాలయాలకు అవతలకు వెళ్ళాను. అక్కడ సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, నేను చాలా కాలం కలుసున్నాం అన్నాడు అచ్చన్న. వాళ్ళు పోయారని కొందరు, ఉన్నారని కొందరు అనుకుంటున్నారు. మన దేశస్థులు. వాళ్ళు ఉన్నారంటున్నావు కదా, కొంతకాలానికైనా నీలాగే వాళ్ళకి రావాలని ఎందుకు లేదు? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి దాదాపు 3 దశాబ్దాలు కావస్తోంది. ఇప్పుడు వాళ్ళకి జంకక్కర్లేదే అన్నాడు రామశాస్త్రి. వారికి ఐహిక విషయాలపై ఆసక్తి పోయింది. అందుకే అక్కడే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నారు అన్నాడు అచ్చన్న. అతని చుట్ట ఆరిపోయింది. అగ్గిపెట్టేయమన్నారా అన్నాడు జనార్దనం. అచ్చన్న మాట్లాడలేదు. ఇంతలో దీపాలు వెలిగాయి. అచ్చన్న కూర్చున్న వైపు ముగ్గురు చూశారు. అచ్చన్న లేడు, ఖాళీ స్థలం. సువాసన మాత్రం సన్నగా వేస్తోంది. కథ చదవడం ముగించి పడకుర్చీలో వెనక్కి వాలాడు శివరావు. అదే సమయంలో కాలేజీ నుండి వచ్చారు శిరీష, రమ. శిరీష, నువ్వు కథలు రాస్తావని నాకు తెలీదు. ఈ కథ బాగుందమ్మా అన్నాడు శివరావు బాబాయ్. సిగ్గుతో తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది శిరీష. కో ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురయ్యే సమస్య జవాబులు చెప్పడం. విద్యార్థులను అడిగినట్లే విద్యార్థులను అడుగుతారు ప్రశ్నలు. విద్యార్థులు సమాధానం చెప్పలేకపోతే తెలిసిన విద్యార్థులను ఊరుకోలేరు. చటుక్కుని చెబుతారు. దాంతో అల్లరి ప్రారంభం. మహా తెలివైంది బయలుదేరింది అని ఆక్షేపణ. ఆ అల్లరి పడలేక జవాబులు తెలిసినా చెప్పడం మానేశారు విద్యార్థులను. ఏమర్రా, మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం, ఇలా తయారేమిటి అని లెక్చరర్లు అడిగేవారు. తెలిసి చెప్పకుండా ఉండడం కష్టంగా ఉండేది వాళ్ళకి. ఆ సంగతి చాటుగా లెక్చరర్లతో చెప్పారు విద్యార్థులు. ఏడ్చారు వాళ్ళ ముఖం. నిర్భయంగా ఆన్సర్లు చెప్పండి అన్నారు వాళ్ళు. అప్పటి నుండి విద్యార్థులను సమాధానాలు చెప్పసాగారు. గొడవలు ప్రారంభమయ్యాయి. కాలేజీ గేటు దాటి బయటకు రాగానే సైకిళ్లు దారికి అడ్డం పెట్టడం, సినిమా పాటలు పాడడం, హేళనలు, ఈలలు ఒకటేమిటి. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా క్లాసులో నోరు మెదపకూడదనే నిర్ణయానికి వచ్చారు విద్యార్థులు. మాకు చెబుతారా ప్రైవేటు అడిగారు విద్యార్థులు. హిస్టరీ లెక్చరర్ మోహన్ రావుని. శిరీష, రమలకు చెబుతున్నాడు ఆయనని వాళ్ళకు తెలుసు. నాకు తీరిక లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెబుతాను. అంతేగాని రెగ్యులర్గా పాఠాలు చెప్పడం లేదు అన్నాడు మోహన్ రావు. ఆయన మగపిల్లలకి చెప్పడ్రా అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. కాలేజీలో కల్చరల్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. గత సంవత్సరం వక్తృత్వపు పోటీలో జరిగిన అల్లరి ఇంకా గుర్తుంది. ఎవరు ఎంత అల్లరి చేసినా తను పాల్గొని నిర్భయంగా తను చెప్పదలిచింది చెప్పాలని నిశ్చయించుకుంది శిరీష. కో ఎడ్యుకేషన్ ప్రయోజకారా కాదా అనే విషయం మీద విద్యార్థులతో, లెక్చరర్లతో, విజిటర్లతో సభాంగణం కిటకిటలాడుతోంది. హిస్టరీ, తెలుగు, ఇంగ్లీషు లెక్చరర్లు, జడ్జీలు కో ఎడ్యుకేషన్ సమర్థిస్తూ 4-5 మాట్లాడారు. కేకలు, ఈలల మధ్య కంగారు పడి తాము చెప్పదలిచిన పాయింట్లు చెప్పలేక తడబాటుతో దిగిపోయారు వేదిక ఒకరిద్దరు. శిరీష వంతొచ్చింది. నాయకులారా అన్నారు దూరాన్నుండి ఎవరో. అవును అని మనసులో అనుకుంది. చిరునవ్వుతో ప్రారంభించింది.
చాలా కాలం నుండి మన దేశంలో కోఎడ్యుకేషన్ పద్ధతి ఉంది. ఆనాడు విద్యార్థులను సోదరీమణులుగా భావించేవారు విద్యార్థులు. నిశ్చింతగా, నిర్భయంగా ఒక కుటుంబంలోని సభ్యులుగా ఉండేవారు విద్యార్థులు. ఏ ఉద్దేశంతో కోఎడ్యుకేషన్ ప్రారంభించారు అని ప్రశ్నించుకుంటే స్త్రీ పురుషులు సమానంగా చదువుకునేందుకు అని అర్థం అవుతూనే ఉంది. అంత సదుద్దేశంతో ప్రారంభమైన ఈ విధానం ఈనాడు దెబ్బతింది అని ఒక్క నిమిషం ఆగింది. వేదిక మీదున్న పెద్దలు, సభలోని వారు ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. మళ్ళీ చెప్పడం ఆరంభించింది శిరీష. ఆడపిల్లలు చదువుకోవడం చాలా కష్టమైపోతుంది. కాలేజీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దారి పొడవునా వెటకారాలు, డైలాగ్స్ ఒకటేమిటి, ఎంత అల్లరైనా చేస్తున్నారు. క్లాసులో లెక్చరర్ ప్రశ్న అడిగితే మేం తెలిసినా చెప్పకూడదు. అందుకు అస్వతంత్రులం. తెగించి చెబితే ఆనాటితో చదువుకు ఉద్వాసనే. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు, మా ప్రతి కదలిక తప్పే. ఈ బాధలు కనిపెట్టే మహనీయుడు మన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు స్త్రీలకు ఎన్నో కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఆడపిల్లలు అక్కడ స్వేచ్ఛగా చదువుకుంటున్నారు. నిర్భయంగా ఆడుకుంటూ, పాడుకుంటూ హాయిగా బ్రతుకుతున్నారు. అవి కళాశాలలు కావు, స్త్రీల పాలిట కల్పవృక్షాలు. మన ముఖ్యమంత్రి గారి గురించి ఒక మంత్రి గారు మాట్లాడుతూ, శ్రీ బ్రహ్మానందరెడ్డి గారికి పిల్లలు లేరు, ఈ కళాశాలలే వారి బిడ్డలు. ఎవరు కాలేజీ కావాలన్నా ఆయన సంతోషంతో అంగీకరిస్తున్నారు అన్నారు. ఈ ఊళ్ళో స్త్రీల కళాశాల లేకపోవడం మా దురదృష్టం. విద్యార్థులు చెట్ల కింద కూర్చునో, కాలేజీ కాంపౌండ్లో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మేం వరండాలో కూడా తిరగకూడదు. ఇటువంటివెన్నెన్నో అనుక్షణం ఎదుర్కొంటున్నాం. ఇదిగాక వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అడక్కపోయినా ఎస్కార్ట్లుగా వస్తుంటారు. తమ తోడబుట్టిన వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారే? తమ తోబుట్టువులను ఇప్పుడు వీరు మమ్మల్ని అల్లరి పెడుతున్నట్లు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వీరు సహించగలరా? వారి అవమానాల పట్ల ఆనందించగలరా? తమతో చదువుకుంటున్న విద్యార్థులను తమ తోబుట్టువులుగా ఎందుకు చూడలేకపోతున్నారు అని నా సూటి ప్రశ్న. ఇక నుండైనా మమ్మల్ని తమ అక్క చెల్లెళ్లుగా భావించి సుఖంగా చదువుకొనియండని మా తోటి విద్యార్థి సోదరులను ప్రార్థిస్తున్నాను. ఇందుకు పెద్దల సహకారం కూడా అర్థిస్తున్నాను. నిర్విరామంగా మోగుతున్న హర్షధ్వానాల మధ్య శిరీష వేదిక దిగింది. ఆ తర్వాత ఇద్దరు విద్యార్థులు మాట్లాడారు. విద్యార్థులు శిరీష అభిప్రాయాలను సమర్థిస్తూ వారు విద్యార్థుల వల్ల ప్రతినిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, ఉదాహరణకు నోట్స్ కావాలని అడిగి పట్టుకుని వెళ్ళి ఉత్తరాలు పెట్టివ్వడం. అదేమంటే మాకు తెలీదు, మీ డెస్క్ మీదే పెట్టేశాను, మరెవరైనా ఉత్తరం పెట్టారేమో, వాళ్ళ మీద అనుమానం కలగకుండా అని అంటారు పైగా అంటూ వ్యధాపురత స్వరంతో చెప్పింది ఒక అమ్మాయి. అందువల్ల కోఎడ్యుకేషన్ పనికిరాదు అంది మరొక అమ్మాయి. ప్రపంచంలో స్త్రీకి శత్రువు స్త్రీయే అన్నట్లు విద్యార్థులకు తోటి విద్యార్థులే శత్రువులు. వాళ్ల మాటలకు వంత పలకపోతే వాళ్ల భరతం పట్టిస్తారని పాపం ఆ విద్యార్థులు అంటి ముట్టినట్లుగా మాట్లాడి ఉంటారనుకున్నారు అక్కడి పెద్దలు, జడ్జీలు. ఆనాటి వక్తృత్వపు పోటీలో శిరీషకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రభావతి అనే అమ్మాయికి 2వ బహుమతి, ఒక విద్యార్థికి 3వ బహుమతి వచ్చినట్లు అధ్యక్షులు ప్రకటించారు. అది జనవరి నెల. కోర్సులు అవలేదని కొందరు లెక్చరర్లు ప్రైవేట్ క్లాసులు పెడతామంటున్నారు. ఉదయం 10 గంటలు దాటింది. ఇంటర్ సీనియర్స్కి పాలిటిక్స్ చెబుతున్నారు ఆ లెక్చరర్ సీరియస్గా. స్టూడెంట్స్ వింటూ నోట్స్ రాసుకుంటున్నారు. 2-3 పాఠం వినకుండా బ్లాక్ బోర్డు చూడడం గమనించి వెనక్కి తిరిగి చూశారాయన ఒక క్షణం పాఠం ఆపి. ఆయన ఆగడంతో తల ఉంచుకుని రాసుకుంటున్న స్టూడెంట్స్ తలెత్తి చూశారు. మాస్టారు బ్లాక్ బోర్డు వైపు చూడడం గమనించి వారు చూశారు. హిస్టరీ మాస్టర్ మోహన్ రావు శిరీష అని చాక్ పీస్తో రాసింది. క్లాస్ అంతా నిశ్శబ్దం తాండవించింది. ఎవడ్రా రాసింది? ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మాస్టారి సింహగర్జనం. సమాధానం లేదు. మీకు తెలుసా అని 4-5 అడిగారాయన. నిజంగా మాకు తెలీదండి, మేం చూడలేదు అన్నారు భయపడుతూ విద్యార్థులు. శిరీష నిశ్చేష్టురాలైంది. ఆమె కళ్ళ వెంట బొటబొట కన్నీటి బొట్లు చెంపల మీదుగా రాలుతున్నాయి. వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైంది. ఆయన అనుమతి కోసం అన్నట్టు పుస్తకాలు చేత్తో పట్టుకుని నిలబడింది. అమ్మాయి, కోఎడ్యుకేషన్ విఫలమైందని, ఈ సందర్భంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న బాధలను, సమస్యలను గురించి బల్లగుద్ది లెక్చర్ ఇచ్చిన నువ్వేనా ఇలా బెంబేలు పడుతోంది? ఇటువంటి రాతలకు నీ ప్రతిభ, వ్యక్తిత్వం, నీ కార్యదీక్ష, నీ ధైర్యం పట్ల కొందరికి కలిగిన అసహనమే కారణం. మంచిని చూడలేని వారి కళ్ళల్లో, మంచి చేయలేని వారి మాటల్లో అసూయ, ద్వేషం, చేతగాంతనం కనిపిస్తుంటుంది. అటువంటి వారు మంచివారికి చెడ్డ పేరు తేవడానికి కారకులవుతారు. ఇటువంటి వాటి వల్ల కుంగిపోకూడదు. దృఢ విశ్వాసంతో గూనివాని వెన్ను సైతం నిలువున నిలబెట్టగల శక్తి ఉంది. నేను ప్రిన్సిపాల్ గారితో చెబుతాను. ఇది రాసిన వారిని పట్టించి శిక్ష పడేలా చూస్తాం, అధైర్యపడకు అంటూ డస్టర్తో బోర్డు తుడిచారు.
పాలిటిక్స్ లెక్చరర్ మాటలు కుంగిపోయిన మనసును తేలికపరిచాయి. హై స్కూల్లో తెలుగు మేడం అత్తయ్య విషయంలో ధైర్యం గురించి, ఆత్మవిశ్వాసం గురించి చెప్పిన బోధలు గుర్తుకొచ్చాయి. మాస్టర్ వైపు కృతజ్ఞతాభావంతో చూసింది. 2 రోజుల అనంతరం మధ్యాహ్నం 2 గంటలయింది. ఆడపిల్లలు క్లాసులోకి రాగానే బెంచీలు దబదబా బాదుతూ గోల చేస్తున్నారు విద్యార్థులు. వారిలో బీఎస్సీ విద్యార్థులు ఉన్నారు. వారి గోలలో గంట కొట్టడం వినపడలేదు. ఆ పీరియడ్లో వచ్చే హిస్టరీ లెక్చరర్, ఆయన వెనకగా పాలిటిక్స్ లెక్చరర్, ప్రిన్సిపాల్ రూంలోకి రావడం గమనించలేదు ఆ విద్యార్థులు. 4 రోజుల క్రితం హైదరాబాదు వెళ్లిన మోహన్ రావు ఆనాడే వచ్చాడు. సైలెన్స్ అన్న ప్రిన్సిపాల్ గారి కేకతో సంతగోల లాంటి అంతగోల అణిగిపోయింది. బీఎస్సీ విద్యార్థులు కిటికీలోంచి జారుకోవడం చూశారు ప్రిన్సిపాల్ గారు. మీరు ఈ ఇంటర్ క్లాస్లోకి ఎందుకు వచ్చారు? గంట కొట్టినా మీ క్లాస్కి ఎందుకు వెళ్ళలేదు అన్నారు. వినపడలేదు సార్ అన్నారు వాళ్ళు. గంట వినపడలేదు కదూ? ఎలా వినబడుతుంది పాపం అంత సందడిలో? ఇదిగో చూడండి, మీ అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. మీరు చదువుకుంటున్నారని, ఏదో నిర్వాకం చేస్తారని మీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మీ ప్రతాపం. మీ విషయం మీ పేరెంట్స్కి తెలియజేస్తున్నాను. వారం రోజుల వరకు మిమ్మల్ని కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. ఆ తర్వాతైనా ఇక ఎన్నడూ ఇటువంటివి చెయ్యము అని రాసిస్తే రానిస్తాను. ఇవ్వకపోతే ఆ తర్వాత ఏం చర్య తీసుకోవాలో నాకు తెలుసు. ఫస్ట్ గెట్అవుట్ అన్నారు అధికారపూర్వకంగా ప్రిన్సిపాల్. అనుకోని ఎదురు చూడని ఈ సంఘటనకు దిగ్భ్రాంతి చెందారు విద్యార్థులు. వెళ్ళం అనడానికి లెక్చరర్స్ కాదు, డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారి హుకుం. అంతా బయటకు వెళ్ళిపోయారు. మోహన్ రావు గారు, మీరు మామూలుగా క్లాస్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు ప్రిన్సిపాల్ గారు. ఆయన వెనకగా పాలిటిక్స్ లెక్చరరు. తన పేరు, శిరీష్ పేరు బోర్డు మీద రాసుండడం మోహన్ రావు చూసింది అప్పుడే. ఆయనకు చాలా చిన్నతనం అనిపించింది. తనకేం మగవాడు, పాపం ఆ అమ్మాయి శిరీషకి ఎంత అవమానం. జీవితమంతా ముందే ఉంది. రేపు పెళ్లి పేరంటం అవ్వాల్సిన పిల్లలు వీళ్ళు. చదువంటే గల ఆసక్తితో విద్యార్థుల అల్లర్లు సహించి ఎలాగో చదువుకుంటున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళని చదువుకోనీయకుండా ఇటువంటి అభాండాలు వేయడమా? ఇలా పరిపరి విధాల తలపోస్తూ ఎంతో సేపటికి గాని తీరుకోలేకపోయాడు. అప్పటికి అరగంట అయిపోయింది. ఇదివరకు చెప్పిన పాఠంలో డౌట్స్ ఉంటే అడగండి అన్నాడు. ఆడపిల్లలెవరూ ఏమీ మాట్లాడలేదు. విద్యార్థుల్లో ఒకరిద్దరేవో ప్రశ్నలు అడిగారు. ఆ పీరియడ్ ముగిసినట్లు గంట వినబడింది. ఐఎమ్ వెరీ సారీ శిరీష అని తల వంచుకుని వెళ్ళిపోయాడు మోహన్ రావు. సాయంత్రం 4 అయింది. కాలేజీ గంట కొట్టారు. ఆ పాలిటిక్స్ వాడి పనే, వాడే ఆయన్ని తీసుకొచ్చాడు. మనమంటే ఏంటో తెలియజేయాలి గురుడికి అని ప్రగల్భాలు పలుకుతూ పోయారు. అంతవరకు ఆ కాంపౌండ్లోనే చెట్ల కింద తచ్చాడుతున్న బహిష్కరింపబడ్డ విద్యార్థులు. శిరీష ఇంటికొస్తూనే గదిలో మంచం మీద బోర్లా పడుకుని తలగల్లో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాలేజీలో జరిగిన విషయం తల్లితో రమ చెప్పింది. విశాల చాలా విచారించింది. చ ఇలాంటివి వింటూనే ఉన్నాం లోకంలో. పేపర్లో కూడా రాస్తున్నారు. చదవడం లేదు. లే ఆ ఏడుపేంటి అని శిరీషని లేవదీసి చన్నీళ్లతో ముఖం తుడిచింది. వేడి కాఫీ ఇచ్చి తల వెన్ను నిమురుతూ కూర్చుని బుజ్జగించింది పినతల్లి. ఆమె ఓదార్పుతో శిరీషకి దుఃఖం పెలుక్కింది. ఏంటమ్మా ఈ అర్థంలేని ఏడుపు? రేపు బాబాయ్ గారిని కాలేజీకి వెళ్ళి ఎవరు రాశారో ఆరా తీయమని ప్రిన్సిపల్ గారితో చెప్పమంటాను అంది విశాల. ఈ పరిస్థితులకు అత్తయ్య అయితే తప్పంతా తందే అనేది. ఈ అభాండాన్ని నమ్మేదే. పిన్నిది ఎంత అమృత హృదయం. విశాల భావాలకు మారుపేరు విశాల పిన్ని అనుకుని ఆశ్చర్యపోయింది శిరీష. తనెంత ధైర్యంగా ఉందామనుకున్నా, పాలిటిక్స్ లెక్చరర్ ఎంతో బోధ చేసినా మళ్ళీ కాలేజీలో అడుగు పెట్టాలంటే చిన్నతనంగా ఉంది. అంతా పిన్నిలా ఉండరు. ఊరికే అల్లరి పెడతారా? ఇప్పటి పిల్లలేం సామాన్యులా? ఇత్యాది మాటలను అనుకోక మానరు. ఈ సంఘం మారదు. ఇంతలో మార్పొచ్చే సూచనలు కనుచూపు మేరలో ఎక్కడా కనపడడం లేదు అనుకుంది శిరీష. విషయం విన్న శివరావు చాలా వ్యధ చెందాడు. పిన్ని, ఇక కాలేజీకి వెళ్ళను. నా దురదృష్టకరమైన రోజులు గడిచిపోయి అనుకున్నాను. అంధకారబంధురమైన నా జీవితంలో వెలుగురేఖ పొడసూపిందనుకున్నాను. చిన్నతనంలో ఆనందం ఎరుగను. హెచ్చరిక స్వేచ్ఛ లేని బ్రతుకు బ్రతికా నిన్నాళ్ళు. మీ ఇంటికొచ్చాక సుఖం, సంతోషం, ఆత్మీయత చెవి చూశాను. నా జీవితానికి ఇదే ముఖ్యమైన మలుపు అనుకున్నాను. కానీ నా జాతకం మంచిది కాదు పిన్ని అంటూ బోరుని ఏడ్చింది శిరీష. శివరావు, విశాల ఎంతోసేపు ఓదార్చారు. 2వ శనివారం, ఆదివారం వరుసగా 2 రోజులు సెలవు రావడంతో మర్నాడే కాలేజీకి ఎలాగా అనే ప్రాబ్లం లేకపోయింది. ఈ వాళ్ళున్న టెన్షన్ 2 రోజులు గడిచేసరికి అంటే సోమవారం నాటికి ఉండదు. ఏమీ జరగనట్లు వెళ్ళు, మామూలుగా చదువుకో. 20 రోజుల్లో ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. ఇంక నువ్వు కాలేజీకి వెళ్ళేది ఇంచుమించు నెలంటుంది అంతే. ఆ తర్వాత పరీక్షలే. అప్పుడు అంటావా అందరినీ ఒక రూమ్లో ఎలాగా వేరు, సీట్లు వరుసగా ఇవ్వరు. అందరూ తలకు చోట తలకు రూమ్లోనూ ఉంటారు విద్యార్థులు.
అసలు ఏ సంబంధం ఉండదు, సుఖంగా రాయొచ్చు పరీక్షలు అని పరిపరి విధాలు చెప్పి ఓదార్చాడు శివరావు బాబాయ్. హిస్టరీ మాస్టర్ దగ్గర సాయంత్రం చెప్పుకునే ప్రైవేట్ మానేశారు శిరీష, రమ. శూర్పణకొస్తోంది రోయ్. అమ్మ బాబాయ్, కొంపలు అంటించేస్తుంది. ఎంతకైనా తగ్గదే. వస్తోంది, తప్పుకోండి తప్పుకోండి. మనల్ని జైలుకి కూడా పంపగలదు. ఈ విధంగా రకరకాల మాటలు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శిరీష్కి అలవాటైపోయాయి. కాలేజీ గోడ మీద రాస్తున్న విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారని, అతన్ని ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారని తెలిసింది. ప్రిన్సిపాల్ గారి రిపోర్టు చూసి వారిచే బహిష్కరింపబడ్డ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వచ్చి క్షమార్పణ కోరడం, వారిని మళ్లీ క్లాసుకి రానివ్వడం జరిగింది. పరీక్షలు దగ్గరవుతున్నాయి. అది కాలేజీ ఆఖరి రోజు. జాగ్రత్తగా చదువుకోండి, పరీక్షలు బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ బై అన్నాడు హిస్టరీ లెక్చరర్ మోహన్ రావు. గుడ్ బై అన్న మాటతో క్లాస్ అంతా ఒకమారే తలెత్తి చూశారు ఆశ్చర్యంగా. నేను కొత్తగా మీ క్లాసులో అడుగు పెట్టగానే ఏ ఊరు నుండి వచ్చారని అడిగినప్పుడు నా పేరు, ఊరు, నా సర్వీసు అన్నీ చెబుతూ నాకు ఈ ట్రాన్స్ఫర్ ఇష్టం లేదని, త్వరలోనే బదిలీని కోరి వెళ్ళిపోతానని చెప్పాను, గుర్తుందా? నా కోరిక ప్రకారం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఈ సాయంత్రమే వెళ్ళిపోతున్నాను. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అంటూ ఎటూ చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు మోహన్ రావు. పయనమయ్యే ప్రియతమా, నన్ను మరిచిపోకుమా. ఇంటికి వెళుతున్న శిరీషకు లీలగా విద్యార్థులండం వినపడింది. చి, ఏంటి లోకం అని చేదరించుకుంది శిరీష. ఇలాంటి వారికి చదువెందుకు అని అసహించుకుంది. తన గదిలోంచి బయటకు చూస్తోంది శిరీష. ఆనాడు అమావాస్య. బయట అంధకార బొందరంగా ఉంది. ఆ చీకటిని చూసేసరికి తెలుగు లెక్చరర్ గారు చీకటి గురించి వర్ణనగా చెప్పబడిన శ్లోకం జ్ఞాపకం వచ్చింది. ఆయన క్లాసులో అప్పుడప్పుడు పద్యాలు, అందమైన అపురూపమైన వర్ణనలు గల శ్లోకాలు చదివి చెప్పేవారు. అలా చెబుతుంటే అవన్నీ చదవాలి అని కుతూహలంగా ఉండేది. అయ్యో, నాకెలా తెలుస్తాయా గ్రంథాలు అని బాధగా ఉండేది. ఈ శ్లోకం భాస మహాకవి రాశాడట. చీకటి ఒళ్లంతా పూసుకున్నదట. ఆకాశం నుండి కాటుగా వర్షిస్తుందా అన్నట్లుందట. ఆ సత్పురుషునికి చేసిన సేవలాగా చూపు కలిగున్నా నిష్ఫలమే అవుతుందట. అంటే కళ్ళున్నా కనపడటం లేదని భావం. ఈనాడు చీకటి తన మనసునెందుకు ఆకర్షిస్తోంది? బయటలాగే తన మనసులోనూ అంధకారంగా ఉండడం వల్లనేమో కంటికి కునుకు రావడం లేదు. ఆనాడు తన ఇంటర్ పరీక్షా ఫలితాలు తెలిసాయి. రమ, తను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాన్న పొందుతున్న ఆనందానికి చెలియలి కట్టలు లేవు. అత్త సంతోషించింది. పిన్ని, శివరావు బాబాయ్ గ్రీటింగ్స్ వైరిచ్చారు. తను పంపింది రమకి. సంతోషకరమైన విషయం తెలిసినప్పుడు, కష్టానికి తగిన ఫలం లభించినప్పుడు ఎగ్జైట్మెంట్ వంటిది కలుగుతుందంటారు. 10th పాస్ అయినప్పుడు అటువంటి అనుభూతి కలిగింది తనకి. కానీ ఇప్పుడు అటువంటిదేం కలగలేదు. తనకి నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం తన భవిష్యత్తు బయటలాగే అంధకారంగా అనిపిస్తోంది. ఈ పెను చీకటికి అవతల ఏముందో తెలియడం లేదు. తన తండ్రి అప్పుడే పై చదువు గురించి ఆలోచనలు ప్రారంభించాడు. తను గొప్ప విద్యావతి అయిపోతుందని మురిసిపోతున్నాడు. పాపం, తానే లోకంగా బ్రతుకుతున్నాడు. పిచ్చి నాన్న. అయితే తనకిక చదవాలని లేదు. కాలేజీలో జరిగిన గొడవలకి అసలు పరీక్షకే వెళ్ళలేనేమో అనుకుంది తను. కానీ పిన్ని, బాబాయ్ ప్రోత్సాహం వల్ల, ప్రిన్సిపాల్ గారి అభిమానపూర్వకమైన సానుభూతి మాటల వల్ల తను రాయగలిగింది. వాళ్ళంతా వెళ్ళమన్నందుకు మాట దక్కింది. తను బాగా పాస్ అయింది. ఇక చదవాలని లేదు. మళ్ళీ అటువంటి గొడవలొస్తే తట్టుకునే శక్తి తనకు లేదు. ఏం చేయడం? కాలం ఎలా గడపడం? తన భవిష్యత్తు ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా కళ్ళెదుట నిలిచింది. గతుకుమంది శిరీష. చుట్టూ చూసింది. దీపం వెలుగుతోంది. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. గడియారం చూసింది. 12 కావస్తోంది. అబ్బా అనుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది. మళ్ళీ ఆలోచనలు. ఎప్పుడో నిద్రలోకి జారుకుంది శిరీష. ఏమమ్మా లేవలేదు, ఒంట్లో బాగలేదా? 7 గంటలైంది అని తట్టి లేపుతున్న తండ్రి పిలుపుతో త్రుళ్ళిపడి లేచింది. నిద్ర పట్టేసింది నాన్న, మెలకు రాలేదు, ఒంట్లో నిక్షేపంలా ఉంది అంటూ గబగబా లేచి పెరట్లోకి వెళ్ళింది. తనతో 10th చదివి పాసై ప్రైవేట్గా ఇంటర్ చదివి పరీక్షకు వెళ్లారు. అప్పటి తన క్లాస్మేట్స్ ఉమా, సావిత్రి, చంద్రిక. కాఫీ తాగి స్నానం చేసి సావకాశంగా పేపర్ ముందేసుకుని తనకు తెలిసిన వాళ్ళందరి నెంబర్లు చూడడం ప్రారంభించింది. ఉమా, సావిత్రి 2nd క్లాస్లో పాస్ అయ్యారు. చంద్రిక నెంబరు టు బి అనౌన్స్డ్ లెటర్లో ఉంది. 10th క్లాస్ రిజల్ట్స్ అప్పుడు తికమకే వచ్చింది. గ్రూప్లో పోయిందనుకున్నారు. తర్వాత పొరపాటు అంటూ మళ్ళీ ప్రకటించడం జరిగింది. పాపం, కారణం ఏమై ఉంటుందో అంది తండ్రితో శిరీష. పాస్ అయ్యే ఉంటుందమ్మా, ఏవో టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల, అంటే ఏ అటెండెన్స్ తక్కువ వంటి లోపాలుంటే అలా రాస్తారు. అవి సర్దుబాటయ్యాక వాళ్ళ రిజల్ట్ ప్రకటిస్తారు బహుశా అన్నాడు మాధవరావు. రిజల్ట్స్ వచ్చాక 10 రోజుల్లో మార్కులు వస్తాయి.
రమ ఎలాగూ తెచ్చుకుంటుంది కనుక నీ మార్కులు కూడా పుచ్చుకోమని రాద్దాం. నీ మార్కులు రమకిమ్మని ప్రిన్సిపాల్ గారికి ఉత్తరం రాసి రమకి కవర్లో పంపు అన్నాడాయన. అనవసరం నాన్న అంది నిర్లిప్తగా. అదేంటమ్మా అలా అంటావు? నాకిక చదవాలని లేదు. ఇంట్లో ఉండి తెలుగు సంస్కృతం చదవాలనుంది. చదవాలనుంటే సెలవుల్లో నేర్చుకుందువు గాని నాకు తెలిసిన పండితుడున్నాడు. నేను ఏర్పాటు చేస్తాను. అందుకోసం చదువు మానక్కర్లేదు. అది కాదు నాన్న, అసలు కాలేజీ చదువులు చదవాలని లేదు. కారణం? కారణం ఏం లేదు. విసుగ్గా ఉంది. నేను నమ్మను. అయ్యో పాస్ అవ్వలేదని బాధానా? లేకపోతే ఏ థర్డ్ క్లాసులోనే పాస్ అయ్యావనిపించుకున్నావనా? ఎందుకమ్మా నీకు చదువంటే విముఖత? ఏమో నాన్న, అలా అనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను. నిన్న సాయంత్రం బజార్లో మా కొలీగ్స్ కనపడ్డారు. ఇంటర్ రిజల్ట్స్ ప్రసంగం వచ్చింది. వాళ్ళ అబ్బాయిలు వెళ్లారట పరీక్షకి. ఒక అబ్బాయి పరీక్ష తప్పాడట. ఇద్దరు మామూలుగా పాస్ అయ్యారట. నీ మాట అడిగారు, చెప్పాను. వాళ్ళేమన్నారో తెలుసా? మగపిల్లల కన్నా ఈ రోజుల్లో ఆడపిల్లలే శ్రద్ధగా చదువుతున్నారు, చక్కగా పాస్ అవుతున్నారు అని మెచ్చుకున్నారు అన్నాడు తండ్రి మాధవరావు. శిరీష కళ్ళు తుడుచుకోవడం చూసి చక్తుడయ్యాడాయన. ఎందుకమ్మా కన్నీళ్లు? కంగారుగా అన్నాడు. ఏం చెప్పన్నానా, ఎలా చెప్పన్నానా అంది. ఆమె గొంతు గదగదమైంది. నువ్వు చదువెందుకు వద్దుంటున్నావో ఇప్పుడు అర్థమైందమ్మా. పరీక్షలయ్యాక నిన్ను తీసుకురావడానికి నేను వచ్చినప్పుడు పిన్ని, బాబాయ్ కాలేజీలో జరిగిన విషయాలు వివరంగా చెప్పారు. నీకు తెలుసా నాన్న? అంతవరకు తన మనసులోని విషయాన్ని ఎలా చెప్పడమా అని బాధపడుతున్న శిరీషకి తండ్రి మాటలు వినేసరికి ఒక్క మారుగా దుఃఖం పొంగొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆడపిల్ల తల్లుంటే చెప్పుకునేది, తనతో చెప్పడానికి సందేహించుంటుంది పాపం అనిపించింది మాధవరావుకి. అతని మనసు వికలమైంది. కన్నీరాగలేదు. కొంతసేపటికి తన్ను తాను సంభాళించుకున్నాడు. కుమార్తెను దగ్గరగా తీసుకుని కన్నీరు తుడిచాడు. ఓదార్చాడు తండ్రి. ఆ కారణంగా నువ్వు చదువు మానుకోనక్కర్లేదు. బాబాయ్ పిన్ని నిన్ను కళ్ళలో పెట్టుకుని చూస్తున్నారు. రమ నీతో కూడా ఉంటూనే ఉంది. ఏం భయం లేదు. ఈ రోజుల్లో విద్యార్థులు ఏమీ అనకపోతే ఆశ్చర్యపడాలి గాని అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. నేను తరచూ వచ్చి చూస్తుంటాను. నిన్ను గొప్ప విద్యావంతురాల్ని చెయ్యాలని నా కోరిక అన్నాడు. ఆ తండ్రి మాటలు ఆమె విదిత హృదయానికి పన్నీటి జల్లులయ్యాయి. అలాగే నాన్న, నీ మాట తప్పక నెరవేరుస్తానంది. తమ్ముడు, ఈ ఊరు నుంచి యాత్రా స్పెషల్ వెళుతోందట. ఇవాళ పురాణం దగ్గర శాస్త్రులు గారు చెప్పారు. నాతో బాటే రోజు పురాణానికి వస్తున్న పక్కింటి రమణమ్మ గారు, అవతల వీధులు పెమ్మరాజు వారింట్లో నలుగురు వెళదామంటున్నారు. ఉత్తరదేశ యాత్రలు చేయిస్తారట. నాకు వెళ్ళాలనుంది అంది మాధవరావుతో అన్నపూర్ణమ్మ. ఎన్నాళ్ళు పడుతున్నట్టు రావడానికి అంది శిరీష. నెల 15 రోజులు పడుతుందట. బదరీగట్ట వెళితే మరి 10-15 రోజులు ఎక్కువ పట్టచ్చన్నారు. వివరాలతో కాగితాలు అచ్చు వేయించారు. వండుకొనక్కర్లేదట. వంట వాళ్ళని కూడా తీసుకొస్తారట భోజనాల ఏర్పాటుకి అందామె. డబ్బెంత కట్టాలో అవన్నీ కనుక్కో, వెళుదు గాని అన్నాడు మాధవరావు. అవన్నీ కాగితంలో ఉన్నాయిరా అంటూ పేపర్ ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఆ పేపరు ఆమూలాగ్రం చదివాడు మాధవరావు. వారం రోజులు టైం ఉంది. అంటే వచ్చే మంగళవారం అన్నమాట. వాళ్ళని నేను ఎరుగుదును. చాలా కాలం నుండి వాళ్ళు యాత్రా బస్సు వ్యవహారం నిర్వహిస్తున్నారు. వాళ్లతో వెళ్లిన వాళ్ళు యాత్రలు చాలా సదుపాయంగా చేయించారని, జాగ్రత్తగా అన్ని చూపించారని చెప్పుకోక విన్నాను. సరే, 600 ఒక్కొక్కరికి కట్టాలట. నేను వెళ్లి డబ్బు కట్టేస్తాను. పెమ్మరాజు వారింట్లో వాళ్ళు పక్కింటి ఆవిడ వస్తుంటే మాకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు మాధవరావు. తమ్ముడు, నువ్వు ఒప్పుకోవేమనుకున్నాన్రా అందామె. హర్షాతిరేకంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అది అనుకోని సంఘటన. ఆమె నరాలు పొట్టుదప్పినట్లు అనిపించింది. గబగబా వంటింట్లోకి వెళ్లి చెతికిలు పడింది. తన తమ్ముడు వెళ్ళమంటాడనుకోలేదు. తను జడుస్తూ అడిగింది. వెంటనే అంగీకరించాడు. ఎన్నాళ్ళు పడుతుంది అని శిరీష్ అడిగింది. తను వెళుతుందంటే మళ్ళీ ఎప్పుడొస్తుందోనన్న ఆదుర్ద దానికి కలిగింది. వాళ్ళిద్దరికీ తనంటే ఎంత అభిమానం. తను సుఖంగా యాత్రలు చేసుకుని క్షేమంగా తిరిగి రావాలన్న వాళ్ళ ఆకాంక్ష ఆమె మనసును కదిలించేసింది. గత స్మృతులు ఆమె మనోవీధిలో కదులుతున్నాయి. తను శిరీష్ని ఎలా చూసేది, చేదరించుకునేది, తిట్టేది, కొట్టేది. పాపం బామ్మ చాటున ఆదరం పొందేది. అవేవీ వీళ్ల మనసుల్లో ఛాయా మాత్రంగా కూడా లేవు అనుకుంటూ కొంతసేపటికి ఇంటి పనుల్లో ప్రవేశించింది అన్నపూర్ణమ్మ. పనులు చేస్తున్నా ఇంకా గత స్మృతులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. తను ఎన్ని మాట్లాడినా సాధించినా తన మరదలు ఎన్నడూ పెదవిప్పి సమాధానం చెప్పలేదు సరికదా. వదినా వదినా అంటూ కూడా తిరుగుతుండేది పాపం. ఆవిడ పోయాక తన తమ్ముణ్ణి ఆదరించలేదు. ఇంట్లో పనులు చేయడం, ఇంట్లో వాళ్ల మీద, పని మనిషి మీద అధికారం చేయడం, పైగా తుడుం నుండి దేవతార్చం దాకా ఎన్నాళ్ళిలా చాకరీ చేయగలనని విసుక్కునేది. ఈ విధంగా ఆమె మనసులో గతంలో తన ప్రవర్తనంతా గుర్తుకొచ్చి కలవరపడింది. ఆమెలో పశ్చాత్తాపం వంటిది కలగసాగింది. పాపం అత్తయ్యకెవరూ లేరు. ఏడాది క్రితం వరకు బామ్ముండేది. ఇప్పుడు ఆవిడ లేదు.
ఇప్పుడు తను తన తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అత్తయ్యకి. జీవితంలో ఏం అనుభవించింది? నూటికో కోటికో ఏ ఏకాదశి నాడో బామ్మతో గుడికి వెళ్ళడం తప్ప మరెన్నడూ గుమ్మం కదిలి ఎరుగదు. ఇప్పుడు 52 బామ్మ పోయాక, తను చదువుకని పిన్నిగారింటికి వెళ్ళిపోయాక మధ్యాహ్నం వేళ వెనక వీధిలో పురాణం చెబుతున్నారంటే వెళ్ళడం ప్రారంభించింది. పోనీలే, యాత్రలకని ప్రత్యేకంగా ఎవరూ తీసుకువెళ్ళనక్కర్లేకుండా యాత్రలు చేయించడం అనే వ్యాపారం చాలా మంది ప్రారంభించారు. అది వారికొక ఉపాధిగాను ఉంటుంది. ప్రజల చేత యాత్రలు చేయించినట్లు అవుతుంది. అది పుణ్యకార్యమే, భుక్తి ముక్తి కూడాను అనుకుంది శిరీష. ఆ మాటే తండ్రితో అంది. చిన్నదానివైనా ఎంత చక్కగా ఆలోచించావమ్మా. అక్కయ్య అడగగానే నాకు అలాగే అనిపించింది. అదొక తరహా మనిషి అవడం వల్ల కష్టం కలిగించేలా ప్రవర్తించేది పాపం. దానికి మనం తప్ప ఎవరున్నారమ్మా అన్నాడు తండ్రి. చాకల బట్టలు తెప్పించారు. యాత్రా స్పెషల్ ఆఫీసులో డబ్బు కట్టొచ్చాడు మాధవరావు. శిరీష అత్తయ్య కూడా కూడా తిరుగుతూ కార్డులు తెప్పించి ఒక పెన్ను కార్డులు ఆవిడ పెట్టులో పెట్టింది. ఏ రోజు ఎక్కడ ఆగుతారో, ఎప్పుడు బయలుదేరతారో వివరంగా ఉంది యాత్ర గురించిన పేపర్లో. ఇది మా దగ్గర ఉంటుంది కనుక సరిగ్గా మీరు చేరబోయే చోటుకి అందేటట్లు ఆయా స్టేషన్ మాస్టర్ల ద్వారా నీకు అందేటట్లుగా ఉత్తరాలు రాస్తుంటాను. మీరు ఆగిన ప్రతి చోట స్టేషన్లలో పోస్ట్ బాక్సులుంటాయి. క్షేమం రాసి పడేస్తుండు సుమా అని బాగా బోధ చేశాడు మాధవరావు. తన యాత్రకు వాళ్ళు చేస్తున్న హంగామా, తీసుకునే జాగ్రత్తలు చూసి ఆమె అవాక్కైపోయింది. ప్రయాణం రోజు రాని వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఆనాడు తొందరగా భోజనాలు చేశారు. డజను అరటిపళ్ళు, 25 సపోటా పళ్ళు చేతి బుట్టలో సర్దారు. ఆవిడ అమ్మకపు వస్తువులు కొనుక్కు తిందు. అందుకని తమకు కావాలనే నెపంతో మినపసున్ని, కారం బూందీ చేయించుకున్నారు. సకాలానికి ముగ్గురు బయలుదేరారు. అక్క, దానం ధర్మం చేసుకో. ఎక్కడ ఏ పూజ చేయించాలనుంటే అది చేయించు. ఏం సందేహించుకో అంటూ 200 ఆమె పెట్టెలో బట్టలడుగున కవర్లో పెట్టాడు మాధవరావు. ఆమె అడిగినప్పుడు ఇవ్వమని 200 యాత్రా స్పెషల్ వారికిచ్చాడు. చాలామంది వారి దగ్గర సొమ్ము దాస్తుంటారట. ఇనపెట్టు కూడా ఉంటుంది వారికి. పనివాళ్లుంటారు కాపలాకి. రైల్లో ఎక్కబోతున్న అన్నపూర్ణమ్మకి మనసు దుఃఖంతో బరువెక్కినట్లయింది. ఎన్నడూ పుట్టి బుద్ధిరిగి ఆ ఊరి కదిలి వెళ్ళలేదు. ఇప్పుడు తను వెళ్లేది 1000 మైళ్ల దూరం. అత్తయ్య, ఉత్తరాలు రాస్తుండేం అని కన్నీళ్లతో శిరీష్ అంటుంటే ఆమెను గట్టిగా కౌగిలించుకుంది మేనత్త. శిరీషకు కొత్త అనుభవం. ఆమెకు కన్నీరు ఆగలేదు. రైలు కదులుతుంటే ఆ ముగ్గురి కళ్ళు నీళ్లతో నిండాయి. చేతులూపుతూ కన్నీళ్లతో టాటా చెప్పింది అత్తకు శిరీష. జాగ్రత్త అంటూనే ఉన్నాడు మాధవరావు రైలు దూరం అయ్యేదాకా. వాళ్లను సాగనంపడానికి వీరిలాగే వచ్చిన బంధువులు చాలామంది ఉన్నారు. ఎవరికి వారు రైలు దృక్పథం దాటే వరకు చెప్పవలసినవి చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇవేవీ పట్టనట్లు శరవేగాన్ని వెళ్లిపోయింది రైలు. అత్తయ్య లేని ఇల్లు ఎలాగో అనిపించింది శిరీషకు. మాధవరావుకి ఎంతో వెలితిగా ఉన్నట్లు అనిపించింది ఇల్లు.